మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి బాలుకి కాల్ చేసి ఇక మటన్ కొట్టు మాణిక్యం గుట్టు బయట పెట్టబోతున్న మీనా. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనోజ్ చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరికీ కరెంట్ షాక్ తగులుతుంది. ఇక అందరూ కలిసి మనోజ్ని బాగా కుమ్మేస్తారు. ఇక ఇంతలో మీనాకి ఫోన్ కాల్ వస్తుంది. ఇక అప్పుడు మీనా ఫోన్ కాల్ మాట్లాడుతుంది. అటువైపు నుంచి మీకు పూల డెకరేషన్ చేసే అవకాశం వచ్చింది, ఒకసారి మమ్మల్ని వచ్చి అడ్వాన్స్ తీసేసుకొని వెళ్ళండి అని చెప్పేసి మీనాకు అతను కాల్ చేస్తాడు. ఇక మీనా చాలా అంటే చాలా సంతోషపడుతూ త్వరగా ఆ డెకరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఆ మేనేజర్ మీనాని చూసి, అమ్మ నువ్వు మొన్న మాట్లాడిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే ఈ అవకాశం నీకు ఇవ్వాలని నిన్ను ఇక్కడికి పిలిపించాను. ఈ డెకరేషను, ఈ బ్యాక్గ్రౌండ్, బోర్డ్స్ అన్నీ నువ్వే పూలతో నీట్గా అలంకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది గనక వాళ్ళకి నచ్చితే ఇక ముందు వచ్చే అవకాశాలు మొత్తం మీకే చెప్పమన్నారు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది. మీనా అలాగే సార్, నేను తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, నేను బాగా చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అతను అలాగే అమ్మా అని చెప్పేసి కొంత డబ్బు తీసి, ఇదిగో ముందుగా ఈ అడ్వాన్స్ తీసుకో అని చెప్పేసి అడ్వాన్స్ ఇస్తాడు. ఇక మీనా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అడ్వాన్స్ని తీసుకుంటుంది. తీసుకొని ఇక త్వరగా ఆయనకి చెప్పాలి, మామయ్యకి ఆయనకి చెప్పాలి అని చెప్పేసి త్వరగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్తున్న దారిలో మీనాకి స్వీట్ షాప్ కనిపిస్తుంది. అప్పుడు మీనా ఈ గుడ్ న్యూస్ని ఆయనతో, ఇంట్లో వాళ్ళందరితో, మామయ్యతో ఈ స్వీట్స్ ఇచ్చి నేను పంచుకోవాలి నా ఆనందాన్ని అని చెప్పేసి ఆ స్వీట్ బాక్స్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే సత్యం కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఇక మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ స్వీట్ బాక్స్ని తీసి, మామయ్య ఇదిగో స్వీట్ అని చెప్పేసి ఇక సత్యానికి ఇస్తుంది. అప్పుడు సత్యం, ఏంటమ్మా విశేషం, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు, నీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా, మామయ్య నాకు ఇక పూల డెకరేషన్ చేసే అవకాశం వచ్చింది. ఒక మంచి ఫంక్షన్ హాల్లో నేను పూల డెకరేషన్ చేయాలంట, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు బాగా చేస్తే ముందు అన్నీ నాకే అప్పగిస్తానని చెప్పారు, ప్రతి ఫంక్షన్కి నాకే చెప్తానని చెప్పారు అని చెప్పేసి స్వీట్ ఇస్తుంది. ఇక అప్పుడు సత్యం, మంచి శుభవార్త చెప్పావమ్మా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ కిందకి పిలుస్తాడు. పిలిచేసి, రేయ్ మన మీనాకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది, అందరూ స్వీట్స్ తీసుకోండి అని చెప్పడంతో ఇంతలో ప్రభావతుండి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు సత్యం, మీనాకి డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చిందంట, స్వీట్ తీసుకోండి అని చెప్పేసి సంతోషంతో చెప్తుంటాడు. అప్పుడు ప్రభావతి, అబ్బో ఇంతేనా, ఏదో ప్రపంచ రికార్డు సాధించినట్టు చెప్తున్నావే అని చెప్పేసి వెటకారంగా అంటుంది. అప్పుడు మీనా కొంచెం నొచ్చుకుంటుంది. ఇక అప్పుడు సత్యం ఉండి, నువ్వు అది కూడా చెయ్యట్లేదు కదా, నీకు చాలాసార్లు చెప్పాను మీనాని తక్కువ చేసి మాట్లాడొద్దని, ఇంట్లో పడి తింటున్నావు కదా, ఊరికే కూర్చున్న నీకంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నిస్తున్న మీనా ఎన్నో రెట్లు గొప్పది అని చెప్పేసి ప్రభావతి ముందు మీనాని పొగుడతాడు. సత్యం ఉండి మీనాతో, దాని మాటలకే అమ్మా, అందరికీ స్వీట్స్ ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా అందరికీ స్వీట్స్ ఇస్తూ మనోజ్ వాళ్ళని కూడా తీసుకోమని చెప్తుందని మనోజ్ రోహిణితో మనం ఆ స్వీట్స్ తినొద్దు అని అంటే, అప్పుడు రోహిణి ఎందుకు మనోజ్ అని అంటే, అప్పుడు మనోజ్, అవి ఏదో చీప్ షాప్లో కొనుంటుంది, మనం అలాంటివి తినొద్దు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి, తినకపోయినా పర్వాలేదు తీసుకో మనోజ్, లేదంటే మీనా బాధపడుతుంది కదా అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు మనోజ్ ఇక ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా ఆ స్వీట్ని తీసుకుంటాడు.
ఇక ఇంతలో మన బాలు ఎంట్రీ ఇస్తాడు. ఇక మీనా చేతిలో స్వీట్ బాక్స్ చూసి ఏంటి స్పెషల్, స్వీట్ బాక్స్ పట్టుకొని నిలబడ్డావు అని అంటే అప్పుడు రవి ఉండి వదినకి డెకరేషన్ చేసే అవకాశం వచ్చిందంటన్నయ్యా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాలు వావ్ నిజమా, సూపర్ అసలు అని చెప్పేసి మీనా మరి నాకు స్వీట్ ఇవ్వవా అని అంటే మీనా బాలుకి స్వీట్ ఇస్తుంది. ఈ శుభ సమయాన్ని మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఇదిగో ఈ డబ్బులు తీసుకువెళ్ళి మటన్ తీసుకొచ్చి ఇంట్లో అందరికీ మటన్ బిర్యానీ చేసేయి అని చెప్తాడు. ఇక అప్పుడు మీనా అలాగేనండి అని చెప్తుంది. మీనా తన చేతిలో ఉన్న స్వీట్స్ని ఇక రవి శృతిలకి కూడా ఇస్తుంది. అప్పుడు రవి శృతిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ మీనా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకో నాకు నువ్వు త్వరలోనే చాలా ఎత్తుకు ఎదిగిపోతావనిపిస్తుంది అని చెప్పేసి శృతి అంటుంది. అప్పుడు మీనా చాలా థ్యాంక్స్ శృతి అని చెప్పేసి సంతోషపడుతుంది. ఇక బాలుతో డబ్బులు తీసుకొని ఇక మీనా ఏమండి ఇక్కడ పక్కనే కొందరికి పువ్వులు ఇచ్చే టైం అయింది, వాళ్ళకి పువ్వులు ఇచ్చి నేను అలాగే వెళ్ళి మటన్ తీసుకుని వచ్చి బిర్యానీ చేస్తాను అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు అలాగే మీనా అని చెప్పేసి చెప్తాడు. ఇక మీనా కొందరికి పువ్వులు ఇచ్చి ఇక తను బాగా క్లోజ్గా ఉండే ఆమెకు కూడా పువ్వులు ఇచ్చి ఇక అక్క నాకు ఇలా ఒక ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి తన సంతోషాన్ని ఆమెకు చెప్పుకుంటూ ఆమెకు ఒక స్వీట్ ఇస్తుంది. అప్పుడు ఆమె కూడా చాలా సంతోషించి అవునా నిజమా అని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా మీనాకి కంగ్రాట్స్ చెప్తుంది. మరి ఇటెటు వెళ్తున్నావు మీనా అని అంటే ఇక ఆయన ఇంట్లో మటన్ బిర్యానీ చేయమన్నాడు అక్క, అందుకే మటన్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను అని అంటే అవునా సరే నేను కూడా వస్తున్నాను పద అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో మటన్ మాణిక్యం షాప్ ఉంటుంది. అతను మటన్ బాగా కొడతాడు, చాలా బాగా ఉంటుంది మటన్ కూడా, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తుంది. అప్పుడు మీనా ఆ షాప్ అడ్రస్ నాకు తెలియదు కదక్క అని అంటే అందుకే కదా నేను కూడా వస్తానని చెప్తున్నాను, పద వెళ్దాం అని చెప్పేసి మీనాతో పాటు వెళ్తుంది. ఆ మటన్ మాణిక్యం ఎవరనుకుంటున్నారు, ఎవరో కాదు రోహిణి. ఒకప్పుడు ఇతను మా మలేషియా మామయ్య అని చెప్పేసి మీనా ఫ్యామిలీ వాళ్ళ మొత్తానికి చెప్పింది కదా, ఇక అతనే ఆ మటన్ మాణిక్యం అన్నమాట. ఇక మీనా ఆమె ఇద్దరు కలిసి షాప్ దగ్గరికి వెళ్తారు. ఇక ఇంతలో మీనాకి కాల్ వస్తుంది. మీనా వాళ్ళ అక్క దగ్గర అక్క నువ్వు వెళ్ళి 4 కేజీల మటన్ ఆర్డర్ ఇచ్చి కొట్టిస్తూ ఉండు, నేను కాల్ మాట్లాడి వచ్చేస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆమె అలాగే మీనా త్వరగా వచ్చేయి అని చెప్పేసి ఇక మటన్ మాణిక్యం దగ్గరికి అదే మలేషియా మామయ్య దగ్గరికి వెళ్ళి మటన్ కొట్టమని చెప్తుంది. అప్పుడు అతను రా అక్క రా, ఎంత కావాలి మటన్ అని అంటే అప్పుడు ఆమె 4 కేజీల మటన్ కావాలి అని చెప్తుంది. అప్పుడు ఆ మాణిక్యం 4 కేజీల మటన్ ఎందుకు అని అంటే ఆ మటన్ నాకు కాదు మా చెల్లి వాళ్ళకి అని చెప్పేసి మీనాని చూపిస్తుంది. ఇక ఆ మాణిక్యం మీనాని చూసి షాక్ అయిపోయి కంగారు పడిపోతూ అయ్యో బాబోయ్ అని చెప్పేసి ఇక మీనాను చూసి భయపడి వణికిపోతూ దాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలో మీనా అటువైపు చూసేస్తుంది. ఆ మాణిక్యాన్ని చూసి ఇక నువ్వు నువ్వు అని చెప్పేసి ఆ మాణిక్యం దగ్గరగా వెళ్తుంది. అప్పుడు ఆ మాణిక్యం పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఇక అప్పుడు మీనా ఏయ్ ఆగు అని చెప్పేసి ఆ మాణిక్యాన్ని ఆపి నువ్వు రోహిణి వాళ్ళ మావయ్యవు కదా, నువ్వు మలేషియాలో ఉంటానని చెప్పి ఇక్కడ మటన్ కొడుతున్నావేంటి అని చెప్పేసి అతన్ని నిలదీస్తుంది. ఇక అప్పుడు అతను తడుముకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా వీడి గురించి ఆయనకు చెప్పాలి అని చెప్పేసి వెంటనే బాలుకి కాల్ చేస్తుంది. ఇక బాలుకి ఇక మటన్ కొడుతున్న మాణిక్యమే ఇక రోహిణి వాళ్ళ మామయ్య, రోహిణి అలా నాటకం ఆడింది అని చెప్పేసి ఇక బాలుకి చెప్తుంది. ఇక బాలు త్వరగా అక్కడికి వస్తాడు. ఇక మీనాతో పాటు ఉన్న ఆవిడ ఏంటి సంగతి అని అడగటంతో మీనా జరిగిందంతా చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి ఆ మాణిక్యాన్ని పట్టుకొని అక్కడే ఆపేస్తారు. ఇక బాలు అక్కడి నుంచి త్వరగా బయలుదేరి మటన్ మాణిక్యం దగ్గరికి వస్తాడు. వచ్చి రేయ్ నువ్వు నిజంగానే రోహిణి మామయ్యలా వచ్చిన మలేషియా మామయ్యవి నువ్వే కదా, మరి నువ్వేంటి ఇక్కడ మటన్ కొట్టుకుంటున్నావు, అసలు ఏంటి సంగతి
ఆ పార్లర్ అమ్మేమో నువ్వు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నావని, కోట్లకు అధిపతివని ప్రతిరోజు బిల్డప్లు ఇచ్చి మమ్మల్ని చంపేది. మరి నువ్వేంటి ఇక్కడ మటన్ కొట్టుకుంటున్నావు? అసలు ఏంటి సంగతి? పూర్తి విషయం చెప్తావా, లేదా 4 తన్ని నిన్ను పోలీసులకి అప్పగించమంటావా? నువ్వే డిసైడ్గా అని చెప్పేసి బాలు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మటన్ కొట్టు మాణిక్యం వణికిపోతూ ఉంటాడు. ఇక బాలు ఆ మాణిక్యం కాలర్ పట్టుకొని చెప్తావా లేదా అని చెయ్యెత్తుతాడు అతన్ని కొట్టడానికి. ఇక అప్పుడు వాడు చెప్తాను అని చెప్పేసి ఇక వణికిపోతూ ఉంటాడు. మరి మాణిక్యం రోహిణి తను నాటకం ఆడమని చెప్పిందని చెప్పబోతున్నాడా? రోహిణి నాటకం ఆడమంటేనే మీ ఇంటికి మలేషియా మామయ్యలా వచ్చానని చెప్పనున్నాడా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.